Hello, Nikhil and Nandita. First of all, welcome to Coffee Side Movies. Hi Shravanti. Yeah. First of all, congratulations ఇద్దరికి మూవీ మంచి సక్సెస్ తో రాకెట్ లో ముందుకెళ్తుంది. ఎలా అనిపిస్తుంది సక్సెస్? Well, I'm really happy because అంటే శంకరాభరణం అనే సినిమా వాజ్ మై అటెంప్ట్ ఎట్ కామెడీ అండి. అంటే లైక్ ఎంటర్టైనర్ ఒకటి చేయాలని చెప్పేసి కాన్షియస్గా ఎప్పుడు అనుకునేవాడిని. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫిల్మ్ అండ్ హ్యూజ్ ఓపెనింగ్స్ ఇచ్చారు. అండ్ లైక్ దట్ ఈస్ వేర్ నేను పాస్ అనుకున్నాను ఫస్ట్. ఎందుకంటే 600 థియేటర్స్ ఒక సినిమాని వేసారంటే నాకు ఫస్ట్ నుంచి భయం వేసింది. అంటే లైక్ నా సినిమా చూస్తారా పీపుల్ అని. కానీ ఈరోజు ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ ఇచ్చారు పీపుల్. అండ్ ఆ ఫెంటాస్టిక్ ఓపెనింగ్ తోటి ఐ థింక్ దట్ ఐ థింక్ ఐఎమ్ పాస్డ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ పీపుల్స్ లవ్ ఎంత ఉందో నా మీద నాకు అర్థమవుతుంది. అండ్ ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ యూ గైస్ ఫర్ షవరింగ్ సో మచ్ లవ్ ఆన్ మీ. శంకరాభరణం అనే టైటిల్ మనకి ఓల్డ్ మూవీ మనకు ఉంది. అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? ఆ టైటిల్ ఎందుకు పెట్టారంటే నన్ను అడగడం తప్పండి, మీరు కోన వెంకట్ గారిని అడగాలి. అండ్ ఒక్కసారి ఒక కాన్సెప్ట్ అనుకున్న తర్వాత ఐ ట్రస్ట్ మై డైరెక్టర్ అనమాట. అండ్ ఆయన చెప్పింది ఏంటంటే లైక్ శంకరాభరణం ఈజ్ అ గుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ విల్ టేక్ ఇట్ టు ద పీపుల్ అని చెప్పేసి. సో నిజంగా మేబీ ఈరోజు ఇంత ఓపెనింగ్స్ రావడం కారణం అది కూడా ఉండొచ్చు. ఐ డో నాట్ నో. బట్ ఓవరాల్గా నేను ఫస్ట్ భయపడ్డాను. అండ్ మేబీ లైక్ శంకరాభరణం పెట్టడానికి మా దాంట్లో ఒక ప్యాలెస్ ఉంటుందండి, సినిమాలో ఒక ప్యాలెస్ ఉంటుంది. ఆ ప్యాలెస్ పేరు శంకరాభరణం. సో నేను యూఎస్ఏ నుంచి ఇక్కడికి ఎందుకు వస్తానంటే ఆ ప్యాలెస్ అమ్మడానికి. సో దట్ ఇస్ ద జస్టిఫికేషన్ ఆఫ్ ద థింగ్. అండ్ మా తాత ఎవరైతే ఉన్నారో హీ లైక్ శంకరాభరణం సినిమా లాట్ అనమాట. సో తన ప్యాలెస్ని శంకరాభరణం అని పేరు పెట్టుకుంటారు. దట్స్ హౌ. ఓకే. అలాగే ఈ మూవీ బాలీవుడ్ మూవీ పసిగయ్యారో దానికి రీమేక్ అని విన్నాం. అసలు ఈ మూవీని ఎందుకు రీమేక్ చేయాలనుకున్నారు? వెల్ కోనా గారు ఈ సినిమా చూసి ఆ పాయింట్ ఒకటి నచ్చింది ఆయనకి. స్కీమ్ ఏదైతే హీరో గ్యాంగ్స్ మారుతాడు. సో నాకు చూపించిన తర్వాత నేను బాగుంటుంది సార్, హస్గైరబామ ఫిలిం నాకు కూడా నచ్చుద్ది. సో డెఫినెట్లీ ఈ సినిమా చేయొచ్చు అనుకున్నాం. సో ఆయన తీసుకెళ్ళి ఆ పాయింట్ సెకండ్ హాఫ్లో పెట్టేసి నాకు తెలిసి ఇప్పుడు కూడా సినిమా హైలైట్ ఏంటంటే సెకండ్ హాఫ్ అండి. ఫ్రమ్ ద టైమ్ ద హస్గైరబామ కాన్సెప్ట్ కమ్స్ ఇన్ అంటే ఫస్ట్ అంతా వీ గాట్ ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ చాలా బాగుంటుంది, ఫ్యామిలీ డ్రామా బాగుంటుంది. ఒక్కసారి ఆ సినిమా స్టార్ట్ అవగానే పీపుల్ ఆర్ లైక్ ఎంజాయింగ్ ఇన్ ద థియేటర్స్ సో మచ్ అండ్ దట్ హిలేరియస్ అని అవుతున్నారు. అంటే నేను నార్మల్గా చెప్పట్లేదండి, బికాజ్ నవ్వకపోతే నేను చెప్తే నేను ఫూల్ అయిపోతాను. బట్ నిజంగా ఎవరైనా కానీ సినిమా చూసిన వాళ్ళు దే ఆర్ రియల్లీ ఎంజాయింగ్ ఇన్ ద థియేటర్స్ అండ్ ఐ థింక్ దట్స్ ద రీజన్ ద మూవీ ఇస్ డూయింగ్ సో వెల్. అలాగే నందిత, శంకరాభరణం ఆఫర్ ఎలా వచ్చింది, అలాగే మీరు ఆ లైన్కి ఎలా యాక్సెప్ట్ చేశారు? ఆఫర్ ఎలాగ వచ్చిందంటే ఆబ్వియస్లీ కోన గారు కాల్ చేశారు అండ్ హీ కాల్డ్ మీ టు నరేట్ ద స్క్రిప్ట్. సో నేను మా మమ్మీ ఆయన ఆఫీస్ వెళ్ళి వీ హర్డ్ ద స్క్రిప్ట్. నాకు స్క్రిప్ట్ నచ్చింది బికాజ్ ప్రీవియస్లీ నేను కృష్ణమ్మ కలిపింది చేశాను అండ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ ఫన్, మచ్ మోర్ లైటర్, much more funnier, I mean a commercial film. So I thought it was the right choice and then I went ahead with it. అలాగే నిఖిల్ గారు, మనం స్టోరీ మొత్తం చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పారు ఫుల్గా లాట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది మూవీకి వెళ్తే అని. అంటే మూవీ చూస్తే మనకి టైటిల్ శంకరాభరణం రాసి కనిపెట్టారు అంటే మేము యాక్షన్ అని అనుకున్నాం ఫస్ట్ మూవీ. ఈవెన్ టీజర్ రిలీజింగ్ అప్పుడు కూడా వీఆర్ సో ఎక్సైటెడ్. అంటే ఎలా ఉంటుంది మూవీ, కామెడీ ఉంటుందా లేకపోతే సెంటిమెంట్? క్యూరియాసిటీ బాగా బిల్డప్ చేసామండి. నాకు తెలిసి ఈరోజు ఇంత అవుట్ స్టాండింగ్ ఓపెనింగ్స్ రావడానికి కారణం కూడా ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్. అందరు పీపుల్ ఏం జరుగుద్ది అని చెప్పి వెయిట్ చేయడం వల్లే ఇంత స్టూపెండస్ ఓపెనింగ్స్ వచ్చాయి, అంత క్యూరియాసిటీ పెరిగింది చాలా మందికి. అండ్ ఐ థింక్ మంచిదే అండి, ఎందుకంటే ఆ ఫస్ట్ శంకరాభరణం క్లాసిక్ సినిమా అనుకుంటారు. ఆ క్లాసిక్ సినిమా కాదు, ఒక గన్ ఉంటుంది ఇది అండ్ యాక్షన్ ఉంటుంది, గ్యాంగ్స్ మధ్యలో జరుగుతుంది అని చెప్పి మేము ముందే చెప్పేసాం. ఈవెన్ ఫస్ట్ పోస్టర్ కూడా నేను కట్టేసి ఉంటుంది అండ్ పక్కన అందరూ గుండాలు ఉంటారు. సో అక్కడ ఏం చూపించామంటే బీహార్లో జరిగే సినిమా అండ్ ఇట్స్ గోయింగ్ టు బి నాట్ లైక్ ది ఓల్డ్ శంకరాభరణం, ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ అని. కోనా గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ఫస్ట్ టైం? వెల్ కోనా గారితో వర్క్ చేయడం ఇట్స్ లైక్ ఆయన సినిమాలు నేను ఎప్పుడు చూసి ఎంజాయ్ చేసేవాడిని. అండ్ హిస్ కైండ్ ఆఫ్ కామెడీ, హిస్ కైండ్ ఆఫ్ లైక్ హ్యూమర్ అండ్ ఆల్ దట్. ఈ సినిమాలో కూడా హ్యూమర్ ఆయన చాలా బాగా రాసుకున్నారు. అంటే ఏదైతే 45 minutes ఏవైతే ఉన్నాయో సెకండ్ హాఫ్లో దట్స్ ఫెంటాస్టిక్ అండి. అండ్ నిజంగా పీపుల్ ఈరోజు ఎంత ఎంజాయ్ చేసి సినిమాకి రిపీట్ అవుతారంటే బికాస్ ఆఫ్ ద కామెడీ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ కోనా గారు దాంట్లో మాత్రం ఈజ్ పాస్ యాజ్ రైటింగ్ కామెడీ. అలాగే మనం టీజర్ లాంచింగ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంచ్ చేశారు. టీజర్ నచ్చి 2 times చూసారు పవన్ కళ్యాణ్ గారు. ఎగ్జాక్ట్లీ, అవును, 2 times పెట్టారు. వెల్ నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే అండి లైక్ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఛాన్స్ దొరికింది నాకు. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ గ్రేట్ ఫీలింగ్. అండ్ పవర్ స్టార్ ఆయన గురించి ఏం చెప్పాలి, నా ఐడల్,
నా ముందు ఆయన ఓపెన్ చేసి నా టీజర్ బాగుంది నచ్చింది అని చెప్పి తిరిగి అప్రిషియేట్ మై వర్క్ అండ్ ఆల్ దట్. ఈ సెట్ లొకేషన్ చాలా బాగున్నాయి, సినిమా చాలా బాగుంది అనుకుంటాను. అండ్ యూ ఆల్సో సెడ్ గుడ్ డెవలప్మెంట్ ఇన్ బాడీ. ఇంత మాట్లాడేసరికి నాకు అసలు నోట్లోంచి నాకు ఒక మాట రాలేదు. అంటే ఆ రోజు టీజర్ లాంచ్ రోజు కూడా మేము ఒరిజినల్ నిఖిల్ని చూసాం. ఎస్ ఎగ్జాక్ట్లీ అంటే నేను యాజ్ అన్ యాక్టర్ కాకుండా ఒక ఫ్యాన్లా బిహేవ్ చేశాను ఆ రోజు. ఓకే, అలాగే నందిత ప్రతి మూవీకి మీకు చాలా వేరియేషన్ ఉంటుంది. ఒక మూవీ హారర్ వైపు చేస్తే ఇంకో మూవీ ట్రెడిషనల్గా ట్రెడిషనల్గా, అలాగే కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని కూడా, ఆ మూవీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఈ మూవీని చూస్ చేసుకునేటప్పుడు మీరు అసలు పర్టికులర్గా లైన్ చూసారా? అంటే నా రోల్ని మీరు ఒక రోల్స్ ఉంటే మనకి ఇందులో నా రోల్ ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది అని మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఈ మూవీ నుంచి? కోనా గారు చెప్పిన క్యారెక్టర్ని చాలా బ్యూటిఫుల్గా రాశారు కోనా గారు. ఇట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ అ గర్ల్ హూ ఇస్ బేసిక్లీ బిహారీ అమ్మాయి. తనకి ఇంగ్లీష్ అండ్ ఎన్ఆర్ఐస్ అంటే పిచ్చి, బేసిక్లీ అమెరికా వెళ్ళాలనే పిచ్చి. సో అటువంటి అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్సైటెడ్గా ఉంటుంది, బబ్లీగా. బట్ బీహార్లో ఏంటంటే అమ్మాయిలు అమ్మాయిలాగా ఉండరు, కొంచెం డామినేటింగ్గా ఉంటారు. సో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి శంకరాభరణంలో. సో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. నిఖిల్ గారు, మనం బీహార్ అంటే మొత్తం మనకి యాక్షన్ ఫ్యాక్షనిజం అంతా అక్కడే ఉంటుంది. మరొక ఎన్ఆర్ఐ అసలు బీహార్లో ఎలా ఉండగలిగాడు? ఎన్ఆర్ఐ అంటే ఎలా అంటే ఒక మంచి ఎడారిలో మీకు ఐస్ క్రీమ్ దొరికితే ఎలా ఉంటుంది, హ్యాపీగా వాటర్ బాటిల్ దొరికితే ఎలా ఉంటుంది, మీరు ఫస్ట్ ఐస్ క్రీమ్ తినేసి వాటర్ తాగేస్తారు కదా, అలాంటి ఐ థింక్ అనమాట. నేను ఐఎమ్ లైక్ ఒక అలాంటి ప్లేస్లో బీహార్ గ్యాంగ్స్ ఆకలి మీద ఉంటారనమాట. వాళ్ళకి కొన్ని గ్యాంగ్స్ ఎంత పేదగా ఉంటాయంటే వాళ్ళకి ఫుడ్ కూడా ఉండదు. వాళ్ళు సర్కస్ నుంచి అదేంటి ఏనుగుని కిడ్నాప్ చేసుకుని తీసుకొస్తారు. అది ఆకలి మీద వీళ్ళు దాన్ని పెట్టడమే సరిపోద్ది ఫుడ్. సో వీళ్ళకి ఫుడ్ ఉండదు. అలాంటి వాళ్ళకి నిఖిల్ వచ్చాడు అంటే లైక్ ఈ గౌతమ్ అన్న క్యారెక్టర్ వచ్చాడు, యూఎస్ఏ నుంచి 7 కోట్లు ఉన్నాయి మురుగుతున్నాయి దగ్గర, హ్యాపీగా 10-20 కోట్లు తీసుకొచ్చి అన్నప్పుడు వాళ్ళు పడే ఎక్సైట్మెంట్, వాళ్ళు పడే హ్యాపీనెస్ అదంతా ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ సినిమాలో అదే హైలైట్ అండి, వాళ్ళని ఎలా కిడ్నాప్ చేస్తారు, ఏమవుతుంది అక్కడ నుంచి అన్నది, వాళ్ళ నుంచి ఎలా ఎస్కేప్ అవుతారు అన్నది సినిమా పాయింట్. మీ మూవీస్ లో కూడా ఎక్కువ మేము ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈ మూవీలో ఫన్ ఏ విధంగా ఉంది? ఈ సినిమాలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ కామెడీ అండి. కన్ఫ్యూజన్ కామెడీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ దేర్ ఇస్ ఆల్సో లాట్ ఆఫ్ సిచ్యువేషన్ కామెడీ. పృథ్వీ గారు ఎవరైతే ఉన్నారో అంటే 30 years ఇండస్ట్రీ పృథ్వీ అంటాం మనం, ఆయన సినిమాని వేరే రేంజ్కి తీసుకెళ్లారు బికాస్ ఆఫ్ హిస్ లైక్ అమేజింగ్ కామెడీ టైమింగ్. తనకి అంజలికి మధ్యలో జరిగే సీన్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ కీపింగ్ ద మూవీ అలైవ్ రైట్ నౌ. హీస్ అ మేజర్ యాసెట్ ఇన్ ఆ ఫిల్మ్ యాక్చువల్లీ. నందిత గారు, ఇప్పుడు ఎలాగో మనం కామెడీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఎక్కువ అంటే నందిత గారితో కామెడీ చేసేదంటే సప్తగిరి. మాకు ఫస్ట్ గుర్తొచ్చేది ప్రేమ కథా చిత్రం, అక్క అనుకుంటూ స్టార్ట్ చేస్తారు. ఈ మూవీలో మీ ఇద్దరి మధ్య ఎలాంటి కామెడీ ఉంది? ఈసారి నేను అమ్మ తల్లి అన్నాడా అక్క అన్నాడా? దీంట్లో అమ్మ తల్లి అన్ని. ఈ మూవీలో కూడా భయపెట్టేసారా తన్ని? లేదు, అస్సలు లేదు. కన్ఫ్యూజింగ్ కామెడీ పెట్టారు బిట్వీన్ మీ అండ్ సప్తగిరి. ఒక మిస్టేకెన్ ఐడెంటిటీ అని ఒక మిస్టేకెన్ లవ్ ట్రాక్ పెట్టారు, నాకు తెలిసింది అండ్ నేను చిత్తకొట్టేస్తాను ఆయన్ని. సో కాదండి, అంటే బేసిక్లీ వీళ్ళు చేసిన కాంబినేషన్స్ ప్రతిదీ క్లిక్ అయ్యాయండి. ఈవెన్ మన సినిమాలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఫర్ దాట్ అ లాట్. అండ్ సప్తగిరిని తను కొట్టినప్పుడు నేనే ఎంజాయ్ చేశాను. ఫీమేల్ ని మేల్ కొడుతూ ఉంటే మేల్ ఎంజాయ్మెంట్ అన్నమాట. డెఫినెట్లీ. అండ్ తను మంచి పర్పస్ కొడుతుంది. నేను ఫస్ట్ ఎప్పుడు అడుగుతాను, ఇదేంట్రా నీకెందుకు కనెక్ట్ అవుతుంది మా కజిన్ అని చెప్పేసి నేను ఎప్పుడు వంటర్ అవుతుంటాను. నేను ఏం చేస్తుంది బస్సు అంటే నాకు తెలియదు బస్సు అంటాడు అనమాట. నేను సారీ బ్రో అనుకుంటా ఇప్పుడు. సో లాస్ట్ తను అంటది, ఈ మూవీ ఉదయ్ గారికి ఫస్ట్ మూవీ. అసలు డైరెక్టర్ గా ఉదయ్ గారిలో ఏం చూసారు? నాకు బేసిక్లీ ఏంటంటే కోనా గారు చెప్పిన సబ్జెక్ట్కి ఈజ్ యాప్ టు డైరెక్ట్ అని చెప్పి ఆయన అన్నారు. సో నేనేంటంటే ఈయన ఏం చేశాడంటే ఇంతకుముందు అంటే కోనా గారితో 10 years ఆయన ట్రావెల్ చేశారండి. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో సింక్ చాలా బాగుంటుందని చెప్పి చిన్న కాన్ఫిడెన్స్. అండ్ ఉదయ్ అనే పర్సన్ ఏంటంటే ఈజ్ అ వెరీ వెరీ సాఫ్ట్ అండ్ నైస్ పర్సన్. అండ్ ఆయన గీతాంజలి సినిమా కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. సో ఆయన అలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఈ సినిమా చేస్తున్నాడంటే డెఫినెట్లీ హిల్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఇట్ అని. అండ్ ఈరోజు మీరు సినిమా చూస్తున్నా కానీ తను శ్రీరామ్, కెమెరామెన్ శ్రీరామ్, కోనా గారు ముగ్గురు కలిపి చాలా బాగా తీశారండి సినిమాని. సో ఐ థింక్ హీ ఈజ్ డైరెక్టర్ ఇస్ పాస్ట్. అండ్ ఐ థింక్ తను పెట్టిన ఫ్రేమ్లు, తను పెట్టిన షార్ట్ మేకింగ్ నిజంగా బీహార్ లోకల్స్ని చాలా బాగా క్యాప్చర్ చేసింది. అలాగే నంత మీకు డైరెక్టర్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఇట్ వాస్ గుడ్ అండి. ఐ థింక్ హిజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా కౌంట్ చేసింది విత్ కోనా గారు.
And Kona garu, mana cameraman, and Uday garu have together made Shankarabharanam with lot of hard work and dedication along with us. Okay. So that is definitely showing in the film, and people are liking it. Vallu chustunnaru, enjoy chestunaru, they are laughing, they're enjoying it. That's what we want, and we're very happy with it. ఈ మూవీ కోసం మీరు 40 days US లో ఉన్నారు. అవును. అక్కడ ఏం నేర్చుకున్నారు? నేను యాక్చువల్లీ వెంట్ ఫర్ కోర్స్ అండి. నేను కోర్స్కి వెళ్ళాను. అండ్ అంటే యూఎస్లో ఏంటంటే చాలా టిపికల్గా ఉంటారు పీపుల్. సో ఆ టిపికల్ పీపుల్ని అబ్జర్వ్ అంటే వీడు ఎన్ఆర్ఐ కూడా కాదు. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్. వీడంటే అమెరికన్ అయ్యాడు. అంటే ఈజ్ బార్న్ దేర్, బ్రాటప్ దేర్. ఇండియా అనేది ఎప్పుడు వాడు మ్యాప్ అనేది చేశాడు. సో ఈజ్ నెవర్ కమ్ హియర్. సో వాడు ఏంటంటే చాలా ఫ్రెష్గా కొత్తగా ఇప్పుడు రైట్ నౌ మీరు చెప్పు వేసుకుంటున్నారు, వాట్ యూ వెరింగ్ శాండల్స్, హౌ దే, అలా ఉంటాడు అనమాట బేసిక్లీ. సో వాడు ఆ యాటిట్యూడ్ని కొంచెం నేర్చుకోవడానికి ఐ వెంట్, బికాజ్ యాక్సెంట్ లేకపోతే మనకు రాదు. అండ్ మనకు కూడా వినడానికి చాలా వింతగా ఉంటుంది ఇక్కడ. సో ఇట్స్ లైక్ కొంచెం వింత క్యారెక్టర్. ఓకే, ఎప్పుడు అంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్ కానీ ఏమన్నా ట్రై చేద్దామంటే ఫస్ట్ మనకి టాలీవుడ్లో గుర్తొచ్చేది నిఖిల్. అవునండి. అంటే ఈ మూవీలో కొత్తగా కనిపించారు. థ్యాంక్ యూ. నాకే బోర్ కొడుతుందండి, ఎందుకంటే నాకు ఒక సినిమా నేను ఎక్కువసేపు చూసినా కానీ నాకు బోర్ కొడుతుంది. సో నేను ఏం చేస్తాను అంటే ప్రతి సినిమాలో సంథింగ్ న్యూ ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడు ఈ హెయిర్ పెంచుతున్నాను చూసారా, ఇది నా నెక్స్ట్ సినిమాకి అనమాట. సో నెక్స్ట్ సినిమా లుక్కి ఆన్ ద వే ప్రాసెస్లో ఉంది. సో దట్ ఈస్ వాట్ ఐ డూ. అండ్ యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాజ్ యాక్టర్గా ఉన్న అదృష్టం ఏంటంటే మనం ఎలాంటి రోల్ అన్నా మనం ఎంజాయ్ చేయొచ్చు. నేను ఒక స్వామిరాలో దొంగలా చేసినప్పుడు, లేకపోతే ఇంకో సినిమాలో ఇంకోలా చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంతకు ముందు మూవీ ఏదైతే సూర్య వర్సెస్ సూర్య ఉందో దానికి దీనికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. సూర్య వర్సెస్ సూర్యలో చాలా భయంగా సూర్యుని చూసి భయపడ్డాం. అంటే నేను ఆ సినిమా ఐ వాస్ ప్లేయింగ్ అ వెరీ యంగ్ గై, అంటే లైక్ 17-18 year old అబ్బాయి లవ్లో పడితే ఎలా ఉంటుంది అని వాడికి డిసీజ్ ఉన్నది. ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ నాకు తెలిసి ఈ సినిమా ఏంటంటే ఇట్స్ నాట్ కమర్షియల్ ఫిల్మ్. సో దీనికి కావాల్సినట్టు కొంచెం బాడీ పెంచాను, కొంచెం డిఫరెంట్ లుక్ చూపించాను. సో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ థింగ్ అండి. అండ్ ఎవ్రీ రోల్ ఇస్ అ న్యూ ఛాలెంజ్. మనం ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తే చాలా ఎంజాయ్ చేస్తాం. దాంతోనే ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం మంది ఫ్యాన్స్ని పడేశారు. ఏ మూవీలో ఎలా కనిపించినా నందిత అందరికీ నచ్చుతుంది. మరి ఈ మూవీలో ట్రెడిషనల్గా అయినా గ్లామర్గా అయినా మీకు ఎలా నచ్చుతుంది అసలు? ఐ డోంట్ నో, నేను చాలా క్రిటికల్ యాక్చువల్లీ నా గురించే. నా ఫ్యామిలీ కూడా క్రిటికలే, నా ఫ్రెండ్స్ కూడా క్రిటికలే. సో ఐ డోంట్ నో, ఐఎమ్ నెవర్ సాటిస్ఫైడ్. నాకైతే సాటిస్ఫాక్షన్ ఎప్పుడు రాదు. సో ఐ జస్ట్ కీప్ ట్రైయింగ్. యా, అలాగే కోనా వెంకట్ గారితో వర్క్ చేస్తే అసలు మ్యాక్సిమం ఒక మూవీ వచ్చిందంటే కోనా వెంకట్ గారు మార్క్ కనిపిస్తుంది ఆ మూవీలో. ఈ మూవీలో కోనా వెంకట్ గారి మార్క్ ఎలా కనిపించింది? కోనా వెంకట్ గారు మార్క్ బేసిక్లీ ఆయన హ్యూమర్ మీద ఉంటుందండి. ఎందుకంటే ఆయన మార్క్ కామెడీ చాలా మందికి ఇష్టం. సో ఆయన మార్క్ కామెడీ కోసం అందరూ వస్తారు. ఈ సినిమాలో కూడా ఏంటంటే మీకు ఎస్పెషల్లీ ద సెకండ్ హాఫ్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ద ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫిల్మ్. యా, అలాగే నందితతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ టైం someone asking me, లేకపోతే ప్రతి ఇంటర్వ్యూలో how was it working with Nikhil, how was it working with Nikhil అంటే I was like okay, Nikhil was also female domination అన్నమాట ఇక్కడ, అందుకని I'm asking. నందితతో వర్క్ చేయడం అనేది నన్ను ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతుంటారు, ఈవెన్ ఐ నాట్ దేర్. సో నందితతో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ షీఈస్ వెరీ ప్రొఫెషనల్ యాక్ట్రెస్. అండ్ వర్కింగ్ విత్ ప్రొఫెషనల్ పీపుల్ ఇస్ ఆల్వేస్ ఫన్ బికాస్ నో నాన్ సెన్స్, వీ హ్యావ్ నో హ్యాంగప్స్. అండ్ అంటే చాలా హెల్తీ అట్మాస్ఫియర్లో మేము ఇద్దరం వీఆర్ ఏబుల్ టు ట్రావెల్. సో ఇట్స్ నైస్. యా నిఖిల్, ఐ మీన్ ఒక్క క్వశ్చన్ అడుగుతాను స్ట్రైట్ ఫార్వర్డ్ గా. ఇంతకు ముందు నటించిన హీరోయిన్స్ లో ఇప్పుడు నందితతో వర్క్ చేసిన దాంట్లో వాళ్ళలో కనిపించింది ఏంటి? నందితలో డిఫరెన్స్ ఏంటి? వెల్, ఇంతకుముందు హీరోయిన్స్ అందరూ తెలుగమ్మ, అంటే వాళ్ళలో డిఫరెన్స్ ఏంటంటే షీఈస్ గాట్ బిగ్ ఐస్ అండి. ఓకే, హర్ ఐస్ ఆర్ ద బిగ్గెస్ట్ అసెట్. సో తను ఏంటంటే ఐస్ తోటి ఏమన్నా చేయగలుగుతాను. సో ఐ థింక్ షీఈస్ గాట్ అ బిగ్ అడ్వాంటేజ్ అండ్ షీఈస్ వెరీ అట్రాక్టివ్ ఐస్. సో భయపెట్టాలన్నా ఐసే, లైక్ పడేయాలన్నా ఐసే. సో ఐ థింక్ షీ కెన్ డు ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్ బికాజ్ ఆఫ్ దట్. ఓకే, నందిత మీకే నచ్చింది నిఖిల్లో? చెప్పాలా మళ్ళీ? ప్లీజ్. ఓ యా, నువ్వు రెడ్ బుల్ అంటే చెప్పండి, కొత్తగా ఏమైనా చెప్పండి. కొత్తగా. హీస్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఆ లైఫే ఐ థింక్ హీ బికమ్స్ దట్ క్యారెక్టర్. లైక్ మన సినిమాలో కూడా శంకరభరణంలో హీ బికేమ్ గౌతమ్, ఒక అమెరికన్ బార్న్ కిడ్, మేనరిజమ్స్ అవన్నీ. సో అది చూసి ఐ ఆల్సో యూస్ టు రియాక్ట్ లైక్ దిస్ విలేజ్ గర్ల్ యూస్ టు లైక్ ఓ ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ అన్ NRI. సో ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ హిమ్. ఓకే, we gelled a lot. We helped each other. We gelled a lot while working. So that helped us a lot. We could understand at a similar level. Yeah, మూవీలో నందిత you like NRIs, right? Yes. In this movie. నిఖిల్ని NRI అనుకొని ఇంకొకరిని మీరు అక్కడ
అక్కడ కన్ఫ్యూజన్ కామెడీ ఉంటుంది. యా, అది ఎలా అనిపించింది? తర్వాత నిఖిల్ అని తెలిసాక ఎలా అనిపించింది? ఓ గాడ్, అంటే అది నిఖిల్ సినిమా మొత్తం- ఎన్ఆర్ఐ గా సెట్ అవ్వలేదని ఆ మూవీలో మీరు ఎందుకు తన్ని చూడలేకపోయారు? కాదండి, తను ఏమంటదంటే అమెరికా నుంచి వస్తే అడవి పందైనా ఓకే అంటది. ఓకే నాకు. సో మా కజిన్స్ ఏం చేస్తారంటే దే విల్ షో మీ సమ్వన్ ఎల్స్ హూ డజంట్ లుక్ నైస్, Okay. అండ్ అతన్ని చూసి వీడా నిఖిల్ ని వీడా అన్నారు. సో వీడే కాదు, నిఖిల్ ని చూసి కాదు, నిఖిల్ పక్కన సప్తగిరి ఉంటాడు. సప్తగిరి. సో సప్తగిరి వీడా ఎన్ఆర్ఐ అంటే మా కజిన్స్ ఏమంటారంటే నువ్వే చెప్పావు కదా అడవి పందైనా ఓకే, ఆహా సరే సరే. దెన్ ఐ లుక్ ఎట్ హిమ్ లైక్ వీడు బాగున్నాడే, వాడు ఫ్రెండ్. ఓకే, I was like మీ ఫేసులకి ఫ్రెండ్ క్యారెక్టర్లే ఓకే, ఐఎమ్ ఫైన్ విత్ ఎన్ఆర్ఐ. సో బేసిక్ బక్రా అయిపోద్ది అనమాట అమ్మాయి. ఈ మూవీకి మ్యూజిక్ కూడా ది బిగ్ హిట్ అని చెప్పుకోవచ్చు. రేడియో స్టేషన్స్ కూడా టాప్ 5 సాంగ్స్ లో మనది ఎప్పుడు ఉంది. అండ్ యూనో ఈవెన్ నంబర్ 1 లో దారు పీల్ అనే ఒక సాంగ్ ఉంది. అంటే దారు తాగడం తప్పు, బట్ బట్ ఆ సాంగ్ చాలా మంది మూవీలో లేదని డిసప్పాయింట్ అయ్యారు. కాక మూవీలో ఉందండి. కాదు ఏదంటే తూర్పే అనే ఒక సాంగ్ ఉంది. ఓకే, ఆ సాంగ్ సినిమాలో ఎక్కువసేపు లేదు, జస్ట్ 1 minute ఉంటుంది. యువర్ ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ సాంగ్ డెఫినెట్లీ ఈజ్ క్లైమాక్స్ వచ్చే సాంగ్ అండి. ఎందుకంటే మన సినిమాలో నిజంగా హైలైట్ ఏంటంటే అండ్ ఆ 45 minutesలో ఒక సాంగ్ వస్తుంది, క్లైమాక్స్ చేజ్ సాంగ్ అనమాట. అది కత్తి పట్టి యూనో నరుకుతూ వెళ్ళి సంథింగ్ సూర్యోదయం సమ్ ఐ డోంట్ నో వాట్. సో చాలా బాగుంటుంది. అది వస్తున్నప్పుడల్లా గూస్ బంప్స్ వస్తుంది. అండ్ నిజంగా ఈరోజు సినిమా ఇంత బాగుండడానికి కారణం ఇస్ ద లాస్ట్ 35-40 minutes అండ్ ద థింగ్ అండి. అంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. అండ్ అందరూ సినిమా సక్సెస్ కూడా అలాగే ఉండాలి, గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతూ ఉండాలి. సో సినిమా కూడా అలాగే గ్రాఫ్ పెరుగుతూ ఉంది. అండ్ ఐ థింక్ దట్స్ రీజన్ వై ద ఫిల్మ్ ఇస్ యూనో పీపుల్ ఆర్ గోయింగ్ వాచింగ్ ఇట్. అలాగే నందిత, నీకు నచ్చిన సాంగ్ ఏంటి ఈ మూవీలో? తూర్పే అండ్ నాకు 3 ఉన్నాయి, దారూపీలే, తూర్పే అండ్ సంగీత్ సాంగ్. ఓకే, ది బెస్ట్ సాంగ్ అన్న 3 చెప్పారు మొత్తం. ఎస్, బట్ నాకు తూర్పే. మూవీ మొత్తం మనకి లొకేషన్స్, ఈవెన్ మీరు బీహార్ అన్నారు కాబట్టి అలా యాక్షన్ సీక్వెన్స్ కాకుండా ఇంకా ది బెస్ట్ సీన్స్ చాలా ఉన్నాయి అందులో. మేము షార్ట్ ఇట్ ఇన్ మహారాష్ట్ర అండ్ యూనో మధ్యప్రదేశ్ అండ్ ఆల్ దట్, యూనో ఆన్ ద బార్డర్ ఆఫ్ దాట్. సో నగర్ అనే ప్లేస్ ఉంటుంది, జస్ట్ బార్డర్ మీద ఉంటుంది అనమాట అది. సో ఇవన్నీ ప్లేసెస్ మేము ఆథెంటిసిటీ కోసం వెళ్ళామండి. ఎందుకంటే నాకు కూడా సినిమాకి ఏమి ఇష్టం అంటే ఒరిజినల్గా ఉండాలి, ఏదో యూనో పైన అలా ఉండకూడదు అండ్ యూనో ఆర్టిఫిషియల్గా సెట్ చేసి చేయకూడదు. సో మేము ఆ ఒరిజినాలిటీ కోసం వి వెంట్ టు ద రియల్ లొకేషన్స్ అండ్ ఆ బీహారీ ఫీలింగ్ క్రియేట్ చేసి వి షాట్ ద ఫిల్మ్. అండ్ లొకేషన్స్ కూడా చాలా మంచి పేరు వచ్చినాయండి. అండ్ ఎస్పెషల్లీ కెమెరామెన్ మన సాయి శ్రీరామ్, అతను ఆ లొకేషన్ని చాలా అందంగా చూపించాడు. సో యూనో దట్ వాస్ బిగ్ ప్లస్. అలాగే సంజయ్ మిశ్రాతో వర్క్ చేయడం అలా అనిపించింది ఇద్దరికి? సంజయ్ మిశ్రా ఫస్ట్ డే వి సా హిమ్ కదా, we were so excited. నాకు తెలిసింది డ్యూరింగ్ స్క్రిప్ట్ నరేషన్ ఓన్లీ, బట్ when he came on set I was very excited. ఎందుకంటే I love his comedy timing. ఆయన హిందీలో చాలా సినిమాలు చేశారు and he's done fantastic movies, and he coming for our film was like I was very excited. అంజలి స్పెషల్ క్యారెక్టర్ చేసింది, ఆ క్యారెక్టర్ కి తన్నే ఎందుకు తీసుకున్నారు? వెల్ తనని ఎందుకంటే తను షీస్ తెలుగు అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ తను ఆ డైలాగ్ చెప్పడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. డాన్ ఇప్పుడు తను ఏంటంటే కొంచెం ఎప్పుడు అలాంటి సినిమా చేయలేదండి. షీఈ్ ఆల్వేస్ డన్ సీతమ్మకల సినిమా ఇట్లాంటి కూల్ రోల్ కానీ అలాంటి సినిమాలు చేసింది. సో ఈ సినిమా ఏంటంటే ఒక్కసారి తను డిఫరెంట్ రోల్ చేయగానే పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్. అండ్ సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes అంటే పరిగెడుతుంటుంది సినిమా, ట్విస్ట్ అండ్ తర్వాత ట్విస్ట్ వస్తుంటుంది. అలాంటి ఒక ట్విస్ట్ అంజలి అండ్ ఆ గంటా సాంగ్ నిజంగా సినిమాని పైకి లేపిన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళినవి. అలాగే నిఖిల్ సంజయ్ మిశ్రా నుంచి తప్పించుకొని హోమ్ మినిస్టర్ దాకా ఎలా వెళ్ళింది కిడ్నాప్? అసలు కిడ్నాప్ అయిన అతను శంకరాభరణాన్ని ఎలా తీసుకుంటాడు, ఎలా అమ్మేస్తాడు, ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు అనేది. సో ఇవన్నీ మీరు చూడాలంటే నెడెక్ చూడండి, శంకరాభరణం మీ థియేటర్స్లో ఆడుతుంది. అంటే ప్రీవ్యూ టైప్ మాకు కూడా ఏమైనా చెప్తే మేము చూస్తాం వెళ్ళి. బేసిక్లీ మేము ఈ సినిమా తీసింది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం, Just for entertainment, yeah. టు మేక్ పీపుల్ హ్యాపీ. అండ్ యూనో ఈ మధ్యకాలంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి కూడా చాలా రోజులైంది. మెనీ పీపుల్ అంటే కొన్ని సీరియస్ ఫిల్మ్స్ వచ్చాయి, కొన్ని డిఫరెంట్ ఫిల్మ్స్ వచ్చాయి. సో నేను కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసి చాలా రోజులైంది. సో నాకు కొంచెం వెరైటీగా ఉంటుంది అండ్ పీపుల్ ఆల్సో దర్ కూడా ఎంజాయ్ అని చెప్పి చేసాం. అండ్ ఈరోజు మా నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టారు. సెకండ్ హాఫ్ అంతా పీపుల్ వచ్చేసి ఎంజాయింగ్ ద ఫిల్మ్ అండ్ కమింగ్ అవుట్ రియలీ హ్యాపీలీ. నిఖిల్ కి మన ప్యాలెస్ ని చూసిన తర్వాత ఏమనిపించింది? అందులో చాలా మంది చుట్టాలు, పెళ్లి, అదంతా గానా బజానా. మీరు మొత్తం కథ అడిగేస్తున్నారు మీరు. మా పనే అది అంటే బేసిక్లీ అంటే మెల్లిమెల్లిగా క్వశ్చన్స్ పెట్టి సరదా నవ్వుతూ మీరు యూఆర్ గెటింగ్ ద స్టోరీ అవుట్. వెల్ ఐ బిలీవ్ దట్ నేను శంకరాభరణం అమ్మడానికి నేను వచ్చినప్పుడు ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీబడి. సప్తగిరి బూజులు పట్టు ఉంటుందా భయ్యా ఎలా ఉంటుంది భయ్యా అంటుంటాడు కదా. సో అలా వెళ్ళి చూస్తే మొత్తం ఇల్లంతా కలకలాడిపోతుంటుంది. అమ్మడానికి వచ్చిన థింగ్ ఆల్రెడీ పీపుల్తో కలకలాడిపోతుంటే ఎలా కదా. సో అక్కడి నుంచి ఏమవుద్ది, పంపించాలి, ఇవన్నీ చేయాలి, ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సడన్ కిడ్నాప్ అవుతాం. సో అది ఇంకో ప్రాబ్లం. సో ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ పాపం హ్యాపీగా లైఫ్లో ఎంజాయ్ చేస్తున్న ఫెలో
సడన్గా యూఎస్ఏ నుంచి ఇండియాకి వస్తే ఆడికి వచ్చిన ప్రాబ్లమ్స్ మామూలుగా ఉండవు. అప్పుడు నిఖిల్కి ఏమనిపించింది? యూఎస్ గై ఒకరికి ఇండియా నచ్చిందా లేదా మరి నిఖిల్కి? తను ఏమంటాడంటే లైక్ యూనో అమెరికాలో మన చుట్టూ మన దగ్గర డబ్బులు ఉంటేనే మన చుట్టూ జనాలు ఉంటారు, ఇండియాలో అలా కాదు. ఎప్పుడు మన చుట్టూ మనం చూసుకోవడానికి, మన బాధలు ఉన్నప్పుడు భుజం తట్టడానికి, మనం ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవడానికి. ఐ సే దట్ అండ్ రియలీ, ఎందుకంటే ఇండియాలో ఉన్న గ్రేట్నెస్ అదండి. ఇప్పుడు రైట్ నౌ హుడూడ్ జరిగినప్పుడు తమిళ వాళ్ళు అందరూ వచ్చేసి మనకు హెల్ప్ చేశారు. ఇప్పుడు రైట్ నౌ వాళ్ళకి చెన్నైలో ఫ్లడ్స్ ఉన్నప్పుడు మనం అందరం కలిసి వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ మేము టాలీవుడ్ యాక్టర్స్ అందరూ కలిసి హ్యావింగ్ దిస్ నైస్ ఇన్నోవేటివ్ థింగ్ వీఆర్ డూయింగ్. అందరి నుంచి మనీ కలెక్ట్ చేసి మేము కూడా కొంచెం యాడ్ చేసి మేము వాళ్ళకి ఇవ్వబోతున్నాం. సో ఇలాంటి థింగ్స్ అంతా ఇట్స్ అమేజింగ్, రియలీ నైస్. అలాగే నందిత, ఈ మూవీలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటి? అది కూడా చెప్పి దాని గురించి, ఆ డైలాగ్ గురించి. అడవి పందైనా ఓకే నాకు, ఐఎమ్ రెడీ టు మ్యారీ ఎనీవన్. ఇప్పుడు నిఖిల్ సప్తగిరి అనుకుందాం మనం. లేదు, సప్తగిరి ఉంటేనే ఆ ఫీల్ వస్తుంది. సప్తగిరితో యాక్చువల్లీ తను ఫ్లోట్ చేస్తుంటది ఎప్పుడు, ఎక్కువ సాంబార్ వేసేసి, ఎక్కువ నాకేమో ఒక చికెన్ ముక్క కూడా వేయదు, మామిడికి మొత్తం చికెన్ ముక్కలు మొత్తం వేసేస్తాను. భయ్యా మా పని మనిషి కూడా నన్ను సరిగ్గా అలా చూసుకోలేదు, మీ కజిన్ ఏంటి భయ్య అంత చూసుకుంటుంది అంటాడు అనమాట. సో అలాంటి హ్యూమర్ తోటి ఉన్న సినిమా అండి మొత్తం. ఇప్పుడు మూవీ మొత్తంలో మనం నిజంగా కామెడీ ట్రాక్ చూసుకుంటే పృథ్వీ సప్తగిరి వల్ల మూవీకి ప్లస్ మనకి ఎసెట్ లాగే అనిపించింది. అంటే వాళ్ళిద్దరి ట్రాక్స్ ఏ విధంగా ఉంటాయి మూవీలో, ఇంకా మోర్ ఫన్నా? వెల్, పృథ్వీ అనే పర్సన్ నేమ్ ఇస్ పర్సెంటేజ్ పరమేష్. ఇంతకుముందు లౌక్యంలో బాయిలింగ్ స్టార్ బబ్లు చేసినప్పుడు ఎంత నవ్వామో, ఈ సినిమాలో కూడా నాకు తెలిసి పర్సెంటేజ్ పరమేష్ అంతే నవ్వుతారు. 30 years ఇండస్ట్రీ సార్, మన సినిమా అసలు మామూలుగా లేదు సార్, ఇక్కడ మొత్తం ఎక్కడ కలకలాడిపోతుంది సార్, పీపుల్ రెస్పాన్స్ ఎక్స్ట్రాడినరీ సార్, పొద్దున్న నాకు 300-400 ఫోన్స్ వచ్చినాయి సార్ అని చెప్పేసి అన్నాడు. సో ఐ థింక్ హీస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్, ఎస్పెషల్లీ కామెడీ డిపార్ట్మెంట్ హీస్ అ బ్యాక్ బోన్. అండ్ తను వచ్చిన దగ్గర నుంచి పీపుల్ ఎండ్ వరకు నవ్వుతూనే ఉన్నారు. ఎండాకాలం, వానాకాలం, ఏ కాలంలో అయినా పరమేశ్వర్ పెట్టుకుంటే వచ్చేది పోయే కాలం. అలాగే మనం బాలీవుడ్ మూవీ పసిగయ్యారోలో చూసుకుంటే హీరోయిన్ తో హీరో ఎక్కువగా ఉండడు, కానీ ఈ మూవీలో కొన్ని చేంజెస్ చేశారు. మన తెలుగు సినిమా తీస్తున్నప్పుడు అన్ని ప్రేక్షకులు మనం అట్రాక్ట్ చేయాలంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ అ హీరోయిన్, యూ షుడ్ హ్యావ్ సమ్ సాంగ్స్. అంటే అది కంపల్సరీ కాదు, బట్ మేము చేస్తున్న ఈ జానర్ నేను సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ సినిమాకి ఇలా ఉండాలని చెప్పేసి మేము అనుకున్నాం అనమాట. అండ్ అందుకే నందిత షీఈ్ యాడింగ్ సో మచ్ వాల్యూ టు ద ఫిల్మ్. ఎందుకంటే తను వచ్చిన సెకండ్ హాఫ్ అంతా నాకు సపోర్ట్ ఉంటుంది మొత్తం. నేను ఏమన్నా కానీ షీఈ్ దేర్ టు లైక్ గైడ్ మీ అనమాట. నేను ఏదో 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 ల్యాండ్ కొనాలని చెప్పేసి నాకు టైం పాస్ ఉన్నాను, 10 లక్షలు కావాలంట, నేను ఫ్లైట్ తీసుకుంటా, అడగ వచ్చేసి పావా అంటది, ఏంటంటే 10 లక్షలు వస్తుంది నీకు ఎక్కడి నుంచి డబ్బులు అంటే, షీ డస్ సంథింగ్ షీ లీవ్స్ అవర్ జ్యువెలరీ అండ్ కమ్స్. సో అలాంటి టచింగ్ సీన్స్ చాలా బాగా చేసింది. ఇండియా ట్రెడిషనల్ సీన్స్ అన్ని టచ్ చేసి ఎలాగైనా ఎన్ఆర్ఐ ని పడేయాలని నందిత కాన్సెప్ట్. ఇది జెన్యూనిటీ, ఆ క్రేజీనెస్ లో కూడా ఒక జెన్యూనిటీ చూపించారు నా క్యారెక్టర్ లో. అలాగే మిగిలిన నటీనటుల గురించి ఈ మూవీలో there are so many actors అండి, లైక్ సుమన్ గారు, సితారా గారు, రావు రమేష్, రఘుబాబు, we have got so many people అండ్ ఈవెన్ కాంబినేషన్ చెప్పాలంటే ప్రవీణ్, సత్య, we have got మన వైవా హర్ష, శకలక శంకర్, సంజయ్ మిశ్రా, సత్యం రాజేష్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎంతో మంది అనమాట. వీళ్ళందరూ ఎప్పుడు కలర్ఫుల్గా సినిమా మొత్తం నిండుగా ఉంటుంది, అంటే 20-30 పీపుల్ ఎప్పుడు మనకు కనబడుతూనే ఉంటారు. 3 movies కంటిన్యూస్గా సక్సెస్ ని సాధించిన తర్వాత నిఖిల్కి ఏమైనా భయం వేసింది ఈ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు? సక్సెస్ ఫెయిలియర్ అనేది 100% యాక్టర్స్ పార్ట్ అండి. నేను 3 సక్సెస్లు వెంటనే రావాలని నేను కోరుకోలే, అవి వచ్చినాయి, దేవుడు ఇచ్చాడు, నేను తీసుకున్నాను, పబ్లిక్ ఇచ్చారు. సో ఈ సినిమా వాట్ ఎవర్ అనేది నాకు, కానీ వన్ థింగ్ అంటే సినిమా ప్రొడ్యూసర్ ఫస్ట్ సేఫ్ అవ్వాలి అండ్ డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అవ్వాలి. సో వాళ్ళందరూ ఈ సినిమాతో అవుతున్నారు. అండ్ ఫస్ట్ 3 to 4 days మాకు వచ్చిన ఓపెనింగ్స్ ఆర్ సో హ్యూజ్ దట్ ఎవ్రీబడి ఈస్ సేఫ్. సో అక్కడ వచ్చిన తర్వాత సినిమా హిట్టే, ఎందుకంటే కమర్షియల్ సక్సెస్ వచ్చేసింది. తర్వాత పీపుల్కి ఎంత నచ్చింది అన్నది తర్వాత, బట్ ఫస్ట్ ఏంటంటే పీపుల్ షుడ్ గెట్ దేర్ మనీ బ్యాక్ అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ విత్ ఆల్ మై ఫిల్మ్స్. అందుకే నేను ఎప్పుడు ఒక ప్రొడ్యూసర్ యాక్టర్గా నాకు పేరు రావాలని నాకు ఇష్టం. అలాగే ఒక మూవీకి అందరు యాక్టర్స్ ఎంత ఇంపార్టెంటో మనకి హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మూవీలో మీ ఇద్దరు కెమిస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, అండ్ నాకు తెలిసి ఏ హీరోయిన్ ఇంత కష్టపడ్డా నేను చూడలేదు. బికాస్ షీ రోల్డ్ ఓవర్ మౌంటైన్స్, షీ ఫెల్ ఆన్ స్టోన్స్, షీ ఇంజర్డ్ హర్ సెల్ఫ్, షీ స్క్రాచెస్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. సో ఇంత హార్డ్ వర్క్ చేస్తూ కంప్లైంట్ చేయకుండా ఉండడం అనేది నిజంగా ఇట్స్ గ్రేట్. అండ్ ఏ షాట్ పెట్టినా కానీ షీ వాజ్ రెడీ టు డూ ద షాట్. సో ఐ రియలీ థింక్ దట్ నందిత టు బి స్పెషలీ ప్రేస్డ్. అండ్ నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది, ఎందుకంటే నార్మల్ ఏంటంటే మనం ఒక యాక్టర్స్ని ఇన్స్పైర్ చేసి లెట్స్ డూ ద షాట్ కమ్ ఆన్ అనుకుంటాం. ఈ అమ్మాయి అలాంటిది, షీ వాజ్ ఆల్వేస్ రెడీ ఆన్ ద షాట్. కింద పడిపోయి ఓకే రెడీ వన్. అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి అనమాట, చాలా. అలాగే నందిత మీకు నచ్చిన మెమరబుల్ మూమెంట్ ఏంటి ఈ మూవీలో? We worked very hard for a song, Sangeet song. Okay. Literally I think 2 call sheets, 2-3 కాల్స్ అంటే మనకు 2-3 కంటిన్యూస్ గా మేము ఎర్లీ మార్నింగ్ 6-7 స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6
సో నిఖిల్ ఎస్పెషలీ ఒక బీజిఎం ట్రాక్ ఉంటుంది, ఆ బీజిఎం ట్రాక్ మొత్తం హీ హ్యాడ్ టు డూ ఇట్ at 5 in the morning. అండ్ మనం అందరం సో నాకైతే నిద్ర వస్తుంది. అండ్ అంటిల్ నిఖిల్ డస్ దట్ స్టెప్ ప్రాపర్లీ I can't enter. So I'm like, Nikhil, do it. Papam, that time when appude step icharu, appude almost I think 35 seconds, yeah. 35 seconds step. Finally he did it and I went in and then we were done. నందిత బాగా వేస్తుందా డాన్స్, నిఖిల్ బాగా వేస్తాడా? మేము ఇద్దరం నార్మల్ డాన్సర్స్ అండి, ఇద్దరం ఎక్స్ట్రాడినరీ డాన్సర్స్ ఏం కాదు. అదే నార్మల్ లో కూడా ఎవరు ఎక్కువ తక్కువ అలాంటిది మేము ఇద్దరం we both complimented each other. We enjoyed our dancing. That it wasn't competitive. ఈ స్టెప్ తనతో ఎక్కువ చేశాను. అలాగే మూవీ కమర్షియల్ పరంగా హిట్ కావాలి మనం చూసుకోవాలంటే ప్రొడ్యూసర్ బట్టే ఉంటుంది ఆ మూవీ. ఈ మూవీ ప్రొడ్యూసర్ గురించి వెల్ సినిమా ప్రొడ్యూసర్ నిజంగా ఎంవివి గారు as well as కోన గారు ఇద్దరు కలిసి చాలా బాగా సినిమాని ప్రొడ్యూస్ చేశారండి. ఎందుకంటే ఎక్కడ మేము ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ని ఇక్కడ కూడా షూట్ చేయొచ్చు, కాస్ట్ సేవ్ అవుద్ది, కానీ నిజంగా అక్కడికి వెళ్ళి మేము షూట్ చేసాం ఆల్ ది బిహారీ సీన్స్ అండ్ ఆల్ దట్. సో నాకేంటంటే వాళ్ళు ఖర్చు పెట్టడంలో కానీ సినిమా ప్రమోషన్లో కానీ ఎక్కడ తగ్గలేదు. అండ్ ఈరోజు ఇంత ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ రావడానికి కారణం ఐ థింక్ దర్ వాట్ ఎవర్ ద ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఆల్సో వాట్ ఎవర్ ఐ థింక్ మెయిన్లీ ఐ వాంట్ థ్యాంక్ వన్ థింగ్ అండి, పీపుల్ అందరూ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నా మీద చూపించే గుడ్ విల్, నేను ఐ నో దట్ యూ గైస్ లవ్ మీ అండ్ ఐ లవ్ యూ బ్యాక్. అండ్ నిజంగా ఈరోజు మీరు సినిమాకి తెచ్చిన ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ ఫెంటాస్టిక్ అండి. టీజర్ వల్ల అలాగే పవన్ కళ్యాణ్ గారి లాంచింగ్ ఇలాంటి వాటి వల్ల కొంచెం మూవీకి హైప్ వచ్చింది. ఈవెన్ ఆడియన్స్ లో కూడా కొంచెం మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్ అంటే బేసిక్లీ ఏంటంటే చాలా మంది శంకరాభరణం టైటిల్ పెట్టిన తర్వాత ఇన్ని తర్వాత హైప్ ఎక్కువ వచ్చింది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ బేసిక్లీ ఏంటంటే వాళ్ళు లాస్ట్కి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అంటే సినిమా. సో మీరు నాకు తెలిసి లాస్ట్ 45 minutes పిచ్చ ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసి బయటకు వెళ్ళేటప్పుడు అందరూ హ్యాపీగా వెళ్ళారు విత్ స్మైల్ ఆన్ ద ఫేస్. సో వాట్ ఇస్ మ్యాటర్స్ ఇస్ లైక్ మీరు సినిమా బయటకు వచ్చేసిన తర్వాత మీకు ఎలా ఎంజాయ్ చేస్తారా లేదా అనేది ముఖ్యం. అందరూ అండ్ మీరు పెట్టిన 150 రూపీస్ 100 రూపీస్కి 100% పైసా వసూలు ఉండే సినిమా అనేది శంకరాభరణం. అలాగే నందిత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది, మీ ఏం ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు ఆడియన్స్? This project is called Savitri. Okay. Idi Nara Rohit tho and it's being directed by I think it's pakka traditional. Not really. It is a traditional movie but ఇది కూడా కొంచెం కమర్షియల్. ఎందుకంటే I can't do women centric roles right now. It's not women centric at all. Just that ఈ పేరుతో the movie surrounding around her. నెక్స్ట్ ఎలాంటి వేరియేషన్లో చూపించబోతున్నారు? వెల్ నెక్స్ట్ నేను చేయబోతున్న సినిమా ఇస్ ఫ్యాంటసీ ఫిల్మ్ అండి. ఎందుకంటే డెఫినెట్గా పీపుల్ ఇప్పుడు రైట్ నో డిఫరెన్స్ కోరుకుంటున్నారు. సో నా ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ గోన్ బి లైక్ వెరీ డిఫరెంట్ అండ్ ఫ్యాంటసీ బేస్డ్ ఫిల్మ్. అలాగే ఒక స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ కూడా నేను సెలెక్ట్ చేశాను. అది కూడా చాలా నాకు తెలిసి ఇప్పటివరకు నోబడీ హస్ ట్రైడ్ దాట్. అంటే స్పోర్ట్స్ ట్రై చేశారు కానీ నేను ఇలా అనుకుంటుంది ట్రై చేయలేదు. అండ్ కార్తికేయ 2 విచ్ ఇస్ సీక్వెల్ అది కూడా వస్తుందండి. సో ఈ 3 సినిమాలు దే ఆర్ ద పైప్ లైన్ ఫర్ మీ. సో ఈ 3 సినిమాలు దేవుడి దయ వల్ల సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ పబ్లిక్ ఐ హోప్ దే రిసీవ్ ద కాన్సెప్ట్స్. నిఖిల్ అండ్ నందితకి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అంటే మూవీ చూసిన తర్వాత ఏమనిపించింది? వెల్ మూవీ చూసిన తర్వాత ఐ వాస్ వెరీ సాటిస్ఫైడ్ బికాస్ నేను రీచ్ అయిన టార్గెట్ ఏదైతే ఉందో నేను పెట్టుకున్న టార్గెట్ టు రీచ్ ఆల్ ఆడియన్స్ నేను రీచ్ అయ్యాను. అందరూ హ్యాపీగా సినిమా చూసి ఎస్పెషల్లీ మా మామ్ అండ్ డాడ్ అండ్ మై సిస్టర్ వాళ్ళందరూ వచ్చేసి అబ్బా అన్నయ్య లాస్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి దే వెరీ వెరీ హ్యాపీ. సో ఆ ఎంటర్టైన్మెంట్ నేను పబ్లిక్ ఎప్పటి నుంచో ఒక కామెడీ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను, చేశాను అండ్ అందరికి రీచ్ అయ్యాను. చిన్న ఊళ్ళలో కూడా సినిమా హౌస్ఫుల్ అయిందండి. అండ్ ఈరోజు స్టూపెండస్ ఓపెనింగ్స్ నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తోటి సినిమా స్టార్ట్ అయింది. సో ఐ హోప్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకైతే ఇఫ్ ద ఆడియన్స్ ఎంజాయ్ మై ఫిలిం దట్ మేక్స్ మీ హ్యాపీ. నాకు స్పెషల్గా నా పర్ఫార్మెన్స్ అని కాదు, బట్ వెన్ పీపుల్ ఆర్ గోయింగ్ టు యువర్ మూవీ వాళ్ళు కాల్ చేసి చెప్తున్నారు దట్ వీ డిడ్ ఎంజాయ్ యువర్ ఫిలిం, ఇట్స్ అ గుడ్ ఫిలిం, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అదర్ ప్రాజెక్ట్స్, ఇట్ ఫీల్స్ గుడ్. సో దట్ వాజ్ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అండ్ నందిత. నిజంగా మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇలాగే ఇంకో పేరుతో ఇంకో మూవీలో ఇలాగే వర్క్ చేసి మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.